అందరికీ నమస్కారం. సిబిఐ దర్యాప్తు నివేదికలో తిరుపతి లడ్డు వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ వాడలేదు అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నివేదిక అనేది ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఆ రోజు ఎన్నో అబాండాలు వేశారు, మా జగన్ గారు ఏదో చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. అలా చేయడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా వాళ్ళని ప్రజలు తిట్టుకుంటూ ఉండే పరిస్థితి ఉన్నా ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెస్తూ ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేస్తూ ఆ ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూసాం. అందులో భాగంగా ఈ తిరుపతి లడ్డూలో, ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో ఈ కల్తీ నెయ్యి కలిపేశారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. కానీ భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ సిబిఐ నివేదిక ఇలా రావడం జరిగింది. అందులో ఎటువంటి జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలపలేదు అని తెలియజేయడం జరిగింది. అసలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కూటమిలో నాయకులు అంతా చాలా హడావుడి చేశారు. ఆ రోజు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ ఘోరంగా ఏదో సనాతనవాదిలా ఒక వేషం వేసుకొని దుర్గగుడి మెట్లు కడుగుతూ చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ఈ సిబిఐ నివేదికకి మీరు ఏమి ఆన్సర్ చెప్తారు, ఏమి సమాధానం చెప్తారు? తక్షణమే మీరు అప్పుడు తప్పుడు ప్రచారం చేసినందుకు ఈరోజు క్షమాపణ కోరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయాలి. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకున్నారు, అలాగే భక్తుల మనోభావాలతో మీరు ఆటలాడుకున్న పరిస్థితి మనం చూసాము. ఎంత దారుణంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆ రోజు తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలందరూ దీన్ని చూస్తూ ఉన్నారు. అలాగే మా జగన్ గారిని తీసుకుంటే దేవుడు అంటే ఎంతో భక్తి అతనికి. ఒక ఫోటో ఎవరిచ్చినా లేదా ప్రసాదం ఇచ్చినా కూడా దాన్ని ఎంతో పవిత్రంగా తీసుకుంటూ చెప్పులు విడిచి అతను తీసుకుంటారు. ఈరోజు వీళ్ళు అలాంటి జగనన్న మీద తప్పుడు ప్రచారం చేయడానికి ఆ రోజు పూనుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే వీళ్ళు ఎంతసేపు కూడా రాజకీయ కుట్రలు పన్నుతూ ఉండి ఇందులోకి మతాన్ని తీసుకొస్తారు, కులాన్ని తీసుకొస్తారు, ఎదుటి వ్యక్తిని తప్పుడు ప్రచారం చేయడం కోసం ఈ ఎల్లో మీడియాను ఉపయోగించి రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు. కానీ వీళ్ళన్నిటికీ కూడా సమాధానంగా సిబిఐ నివేదిక ఈరోజు నిలిచింది. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి రిపోర్ట్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ దేవదేవుడు అనే వెంకటేశ్వర స్వామి వీళ్ళు చేసిన తప్పుకి ఖచ్చితమైన పనిష్మెంట్ ఇస్తాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వాళ్ళందరూ కూడా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మాకు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుదినం అని చెప్పుకోవాలి. ఏదైతే ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి అతి పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాల ప్రజలు కూడా పూజించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసి ఉంది అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి, అంటే పశువుల యొక్క కొవ్వు కలిసి ఉంది అని చెప్పి ప్రచారం చేసి చాలా అపవాదుని తీసుకొచ్చారు. మరి ఈరోజు కోర్టు కూడా చక్కటి తీర్పు ఇచ్చింది. ఎటువంటి కొవ్వు లేదని చెప్పి, ఎటువంటి వాడలేదని చెప్పి. మరి ఈరోజు ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అట్లాంటివి చేస్తుంటే ఆయన ప్రజలు కూడా ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళేమో. కానీ ఈరోజు కోర్టు చక్కటి తీర్పు ఇచ్చింది. ఈరోజు ఆ కోర్టు తీర్పుతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతి పవిత్రమైనటువంటి ప్రసాదం తీసుకొని వెళ్ళినా ఆయన చక్కగా చెప్పులు విడిచి ఎంతో భయభక్తులతో ఆయన అందుకుంటారు. అటువంటి వ్యక్తి మీద ఈ ప్రచారం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అబాస్ పాలైంది. ప్రజలు కూడా అది గ్రహించారు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి నిందలు వేస్తే ప్రజలు కూడా ఆ తీర్పు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.